శ్రీకృష్ణ 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 శ్రీకృష్ణ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం తత్సత్. శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయం. గడిచిన సత్సంగములో మొదట భగవద్గీత యొక్క ఉపోద్ఘాతం, శాస్త్రం యొక్క వివరణం విన్నాం. ఆ తర్వాత ధ్యాన శ్లోకాలు, వాటిల్లో 7 శ్లోకాలను మనం అర్థాన్ని చూసాం. ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు పూర్తి చేస్తాం. 8వ శ్లోకం భగవాన్ శ్రీకృష్ణుడికి నమస్కారం చేయటం. ఏ విధంగా అంటే, ఏ పరమాత్మ అయితే మన యొక్క ఇంద్రియములన్నిటినీ ఉత్తేజపరచి చైతన్యము ఇచ్చి వీటిని ఈ లోకంలో ఉన్న విషయాలను తెలుసుకునేట్లుగా ఈ ఉపాధులకు జ్యోతిని ఇచ్చేటువంటి ఆ పరమాత్ముడి కృష్ణుడి గురించి ప్రార్థన. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. మాధవం, మాధవి లక్ష్మీదేవి యొక్క పతి అయినటువంటి ఆ మహావిష్ణు పరమానందమును కలిగించేటువంటి ఆ భగవంతుడు. కృష్ణుడంటేనే ఆకర్షించేవాడు, ఆనందాన్ని కలిగించేవాడని అర్థం. కర్షణాతిథి కృష్ణ. అలాగే మాధవుడు, మాధవి యొక్క పతి అయినటువంటి ఆ పరమానందాన్ని కలిగించేటువంటి ఆ భగవంతుడికి నమస్కరిస్తున్నాము. వందే. ఎవరి యొక్క కృపచేతైతే మనుషుడు మూగివాడుగా ఉన్నవాడైనా సరే మాట్లాడగలడో, కుంటివాడిగా ఉన్నా కూడా పర్వతాన్ని ఎక్కగలడో అని 2 ఉదాహరణలు ఇవ్వబడినాయి. అది ఎలా సాధ్యం? మూగవాడిగా ఉన్నవాడిని పలికించటం అంటే ఏంటి అర్థం? అది ఎక్కడో ఒక మ్యాజిక్ లాగా ఏదో జరిగిందంటే అలా కాదు. ఇక్కడ జ్ఞాన విషయంలో మనందరం తెలియక మూగవాళ్ళుగానే ఉన్నాం, అజ్ఞానులుగా ఉన్నాం. పరమ పురుషార్థమైనటువంటి ఆ 4వ మెట్టు అయినటువంటి మోక్షమును పదానికి ఎక్కటానికి మనకు వల్ల కావటం లేదు. అప్పుడు ఇక్కడ చెప్పిన ఉదాహరణం అలా అంటే, భక్తులందరూ ఎక్కడో ఏదో ఒకసారి ఒకతడు మూగగా వాడు ఉన్నా కూడా ఆ భగవంతుడి యొక్క కృప ఉంటే అతడు మాట్లాడతాడంటే అర్థం ఇక్కడ అదేదో మ్యాజిక్ లాగా మిరకిల్ జరిగినట్లుగా కాదు అర్థం. ఇక్కడ మనందరికీ వర్తిస్తుంది. ఎవరి కృపచేతనైతే, ఎవరి యొక్క అమృత వాక్యముల చేత, ఎవరి యొక్క కరుణ చేత గురు ప్రాప్తి, శాస్త్రప్రాప్తి ఏర్పడి అతడికి జ్ఞానం కలిగించి ఆ అజ్ఞానమనే మూగతనమును తొలగిస్తాడో, భౌతికమైనటువంటి వ్యావహారిక జీవితంలో నుంచి క్రమముగా ధర్మ అర్థ కామాల నుంచి మనల్ని నడిపించి మోక్షప్రాప్తికి, మోక్షమును కోసం మనకు
ఆ ఉపనిషత్తుల ద్వారా ఉపదేశం చేస్తున్నాడో ఆ భగవంతుడికి, అటువంటి కరుణామూర్తికి, కృపాసాగరుడికి నేను నమస్కరిస్తున్నాను. ఒకసారి ఆయన యొక్క ఉపదేశాన్ని మనం విని ఆ విధంగా అనుసరించి తెలుసుకుంటే మన స్వరూపమే పరమ ఆనందము అని చెప్పి, ఆ పరమానంద స్వరూపుడైన భగవంతుడికి నాకు భేదము లేదు అని చెప్పి తెలుసుకోగలుగుతాము అని ఈ శ్లోకం యొక్క అర్థము. చివరిగా 9వ శ్లోకం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఆ దేవదేవుడికి నా నమస్కారములు. ఈ శ్లోకం అండి భాగవత మహాపురాణములో 12వ చివరి స్కందమైన 12వ స్కందములో 13వ అధ్యాయంలో మొదటి శ్లోకం. సూత మహామునుల వారు ఇంక ఇప్పుడు భాగవతాన్ని చెప్పడం అయిపోయి ముగించుకోయే సమయాలవి. అప్పుడు ఈ శ్లోకాన్ని అక్కడ ఆయన చెప్తారు. అదే శ్లోకాన్ని ఇక్కడ మనం చెప్తున్నాం. ఎవరైతే బ్రహ్మదేవుడి చేత, వరుణదేవుడి చేత, ఇంద్రుడి చేత, రుద్రుడి చేత, మరుద్గణముల చేత రకరకాలైనటువంటి దివ్యమైన స్తోత్రములతోటి, వైదిక మంత్రములతోటి స్తుతించబడుతున్నాడో, వేద మంత్రములు, వేద స్తుతులే కాదు, స అంగములు, ఆ వేదములో ఉన్నటువంటి అంగముల చేత కూడా, వేద అంగములైనటువంటి వేదమును చెప్పడంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సంహితాపాఠ, క్రమపాఠ, పదపాఠ, క్రమపాఠ, జటాపాఠ, ఘనపాఠ అని ఈ విధంగా రకరకాలైనటువంటి ఛందస్సులతోటి లేక రకరకాలైనటువంటి మీటర్లతోటి ఈ రకంగా గానం చేస్తున్నారో, చేసి వాళ్ళు సామగానము చేత ముఖ్యముగా వాళ్ళ యొక్క ధ్యాన స్థితిలో, వాళ్ళ హృదయాలలో ఆ యోగులందరూ కూడా, భక్తులందరూ కూడా, జ్ఞానులందరూ కూడా ఎవరినైతే ధ్యానిస్తున్నారు, ఆయన అనంతుడు, అపారమైనటువంటి శక్తి ఉన్నటువంటి, ఎవరికి అంతమే లేదో, అనంతరూప అనంతనామా, కానీ ఆ అంతమును తెలుసుకోలేకపోతున్నాం. ఈ బాహ్య ప్రపంచమును చూసి ఈ ప్రపంచం యొక్క అంతమో, దీన్ని సృష్టించిన ఈశ్వరుడు ఆయన యొక్క శక్తి ఇంతే, ఇంత మాత్రమే అని చెప్పి ఒక కంచె పోటీ, ఒక బౌండరీగా అంతమును చెప్పలేకపోతున్నారు. నా విదుహు, ఎవరికి తెలియదు. ఎందుకంటే ప్రపంచం నిజం కాదు. నిజం కాని ప్రపంచానికి ప్రారంభము, అంతము ఇవన్నీ ఎక్కడుంటాయి? ఏదో ఉన్నది అనుకొని నువ్వు విచారిస్తుంటే అది ఉంటూనే ఉంటుంది, అది లేదంటే లేనే లేదు. ఆ తర్వాత మరి అప్పుడు ఇంకా ఈ భగవంతుడిని ఎట్లా నవిదుహ అంటున్నారు? నవిదుహ అంటే నువ్వు అన్ని వస్తువులను, ఆబ్జెక్ట్లను తెలుసుకుంటున్నట్టుగా ఒక వస్తువుగా ఆ భగవంతుని నువ్వు తెలుసుకోలేవు. భగవంతుని ఆబ్జెక్టిఫై చేయలేము. ఎలాగైతే నన్ను నేను ఆబ్జెక్టిఫై చేసుకోలేను, ఎందుకంటే నేను సబ్జెక్టుగా ఉండి అన్నిటినీ తెలుసుకుంటున్నాను. కాబట్టి నన్ను ఆబ్జెక్టుగా ఎన్నటికీ తెలుసుకోలేను. అప్పుడు నన్ను నేను, నా స్వరూపం ఆత్మ, అది ఎప్పుడు సబ్జెక్టుగానే ఉంటున్నప్పుడు ఆ ఆత్మ పరమాత్మ వేరు కాదు. కాబట్టి ఆయన కూడా ఈ నాయందే నేనుగానే ఉన్నటువంటి, అప్పుడు ఈ నేను అనేటువంటి
వ్యక్తిగత భావన తొలగించేసుకుని అహంకారాన్ని సర్వత్ర సమదృష్టితోటి ఆ లీనమైన మనసుని లీనం చేస్తే అప్పుడు ఇంకా అక్కడ తెలుసుకోవటం అంటే ఏముండదు, ఉండుట మాత్రమే కానీ తెలుసుకోవటం అనేటువంటి ఏమి లేదు. ఉన్నాను అంతే. అందుకని ఇక్కడ నా విదుహు అంటే ఒక వస్తువులాగా ఎక్కడో ఒక రూపంలో ఒక నామంతో ఒక దర్శనమిచ్చాడని భగవంతుణ్ణి ఎవ్వరూ అలా పూర్తిగా ఆ భగవంతుణ్ణి అర్థం చేసుకోలేదు. కానీ భక్తి శాస్త్రంలో భక్తుల యొక్క చరిత్రలలో అట్లా ఒకరోజు దర్శనమిచ్చాడు, ఆ తర్వాత కనుమరుగైపోయినాడు అలా అని ఇలా చెప్తాము. కానీ అవన్నీ ఆ మనోభావాలే, మనోమండలంలో వాళ్ళ భావనకు తగినట్లుగా అలా ఒక దృశ్యం కనపడి ఉండవచ్చు. అందుచేత అలా కనిపించి కనపడకుండా పోయేవాడు కాదు భగవంతుడు. భగవంతుడు కనిపించడానికి ముందు నువ్వు ఉన్నావు, ఆయన్ని చూడాలి ఈ రూపంలో అనుకుంటున్నవాడు నువ్వు ఉన్నావు. ఆయన నీకు దృశ్యము రూపంలో దర్శనమిచ్చినప్పుడు నువ్వు ఉన్నావు. ఆ దర్శనం మళ్ళీ ఆ రూపం కనుమరుగైనప్పుడు నువ్వు ఉన్నావు. ఇప్పుడు సత్యముగా ఉన్నది ఎవరంటారు? ఈ మూడుటిని తెలుసుకుంటూ నిత్యముగా ఉన్నటువంటి వాడు, నిత్యశుద్ధ భుక్త బోధస్వరూపమైన నువ్వు. ఆ నువ్వే నువ్వుగా ఉండిపో అంతే. ఇంకా అక్కడ మళ్ళీ దేవుణ్ణి వేరుగా చూడటం, దేవుణ్ణి వేరుగా దర్శించటం అనేటువంటివి అవి వేదాంతము ఒప్పుకుండే విషయాలు కాదు. దేవుడు అప్పుడు లేరంటారు. దేవుడు అంటే ఎక్కడున్నాడు? మళ్ళీ వేరే నువ్వుగానే ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఈ ఉపాధులైనటువంటి అల్పమైన ఈ మనస్సు, బుద్ధి, అహంకారాలు, చిత్తాలు వీటన్నిటిని నువ్వు పక్కన పెట్టేసి తొలగించేసావంటే నువ్వు ఎప్పుడూ ఆ భగవత్ స్వరూపంగానే ఉన్నావు. దాన్ని రికగ్నైజ్ చేయి అంతే అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నప్పుడు ఈ విధంగా అసురగణాలు, దేవతలు, అసురులు అందరూ కూడా ఆయనకి నమస్కరిస్తున్నారు. ఆయనని ఎంత ట్రై చేసినా కూడా ఆ హిరణ్యకశిపులాగా, హిరణ్యకశిపు కథ తెలుసు కదా, ఆ తపస్సు చేత శక్తి రాగానే ఇంక నేనే దేవుణ్ణి, నాకంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు అని చెప్పి నాకు మరణం లేదు కాబట్టి అందరు నన్నే పూజించండి అని చెప్పి ఆ తర్వాత మరెవరైనా యజ్ఞ యాగాలు చేస్తూ ఆ విష్ణువుని కనుక ఆరాధించారంటే వాళ్ళని శిక్షిస్తానని చెప్పి రూల్స్ అన్నీ మార్చాడు. అలా చేసే బ్రాహ్మణులను, ఋషులను అందరినీ కష్టపెట్టాడు. ఇట్లా చేస్తుంటే చివరికి ఆ విష్ణువుని నేను జయించాలి అని చెప్పి ఆయన కోసం వెతకటం మొదలుపెట్టాడు. వెతుకుతూ పట్టుకోవాలని ఇంక దేవుడు పరిగెట్టడం మొదలుపెట్టాడు. ఇట విష్ణువు పరిగెట్టి 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 ఎంతసేపు పరిగెడతాడు, ఇతడు వదలటం లేదు హిరణ్యకశిపుడు. అప్పుడు ఏమనుకున్నాడు భగవంతుడు, నేను ఒక చోట దాక్కోవాలి, ఎక్కడ దాక్కుంటే వీడు వెతకడో అని చెప్పి ఆ హిరణ్యకశిపు హృదయంలోనే పోయి కూర్చున్నాడు. వాడు అక్కడ ఇంకెన్నటికీ వెతకడు, చూడడు. అందుకని చివరి దాకా చూడలేదు. కానీ బయట నుంచి ఒక స్తంభంలో నుంచి నరసింహుడుగా వచ్చి అతడి యొక్క సంహారం చేయబడింది. ఇది ఈ కథకి అర్థం ఏమిటంటే మనందరం హిరణ్యకశిపులమే. అహంకారాన్ని పెట్టుకొని నేనుగా ఉండాలి, దేవుడు అక్కడ వేరుగా ఉండాలి, ఆయన దగ్గర నుంచి నేను అన్నీ అడిగి అవి ఇవి వరాలు పొందాలి, నా కోరికలన్నీ తీరాలని చెప్పి ఎంతకాలం వరకు దేవుణ్ణి బయటపెట్టి మనం అట్లా ఉంటామో అంతకాలం వరకు మన అజ్ఞానంలోనే ఉన్నాం. అప్పుడు ఎప్పుడైతే భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు, ఈ నేను అనే రూపంలోనే ఉన్నాడు, అది మాత్రమే సత్యం, అది ఒక్కటే అని ఎప్పుడైతే గుర్తించుకొని ఈ అహంకారాన్ని త్యాగం చేసేస్తామో అప్పుడు హిరణ్యకశిపు వధ జరిగినట్లు, మనం జ్ఞాననిష్ఠులైపోతాం, మనకు మోక్షం వచ్చినట్లు. ఇంతే. ఇంతకంటే ఇంకా వేరే కథలు ఎక్స్టెండ్ చేసి చూస్తూనే ఉంటే భ్రమించిపోతాం. అర్థమైందా? కాబట్టి ఇలా చెప్పారు. ఇక్కడ స అంగ పద క్రమ
ఉపనిషదులు అన్నిటి చోట అన్ని రకాలుగా ఎంత స్తుతి చేసినా ఎంత పాడినా అనంతంగా పాడుతూనే ఉన్నారు. ఇక్కడ ఆ క్రమ పద అన్నారు కాబట్టి ఒక ఇంట్రెస్ట్ కోసం ఒక చిన్న విషయం చెప్తాను. అది క్రమం, పదం, పదపాట, క్రమపాట, జటపాట, ఘనపాట అన్నారు. మధ్యలో ఇంకోటి కూడా శిఖ అంటుంటారు. మొత్తానికి ఇవి ఉదాహరణకు తెలుసుకోవడానికి వేదములు ఎంత విధంగా ఎన్ని రకాలుగా చదివి వాటిని జ్ఞాపక శక్తిలో పెట్టుకుంటున్నారో ఆ వేద బ్రాహ్మణులు విద్యార్థులని తెలియటం కోసం. ఉదాహరణకు శివ పంచాక్షరి మంత్రం ఉంది కదా, దాన్ని మొదట సంహితా పాఠం లేక సంహితా పాఠం అంటే దాన్ని ఎలా అంటే అక్కడ ఉన్నది ఉన్నట్లు చదవటం. నమ శివాయ చ అంతే, అలా చదువుతారు. వేదంలో అలా ఉంటుంది. దాన్ని ఇప్పుడు పదపాఠంగా చదవాలంటే ఒక్కొక్క పదాన్ని ఇక్కడ విభజించి చదువుతాం. అక్కడ విభజించలే. నమ శివాయ చ, దీనికి స్వరాలు ఉన్నాయి. ఇప్పుడు పదపాఠంలో అయితే నమః శివాయ చ విభజించాం పదాలను. క్రమపాఠానికి వెళితే దాంట్లో ఇట్లా ఉంటుంది. నమః శివాయ శివాయ చ. చూసారా, క్రమపాఠం. తర్వాత జటాపాఠం కొంచెం ఎలా ఉంటుంది? నమః శివాయ శివాయ నమో నమః శివాయ శివాయ చ చ శివాయ శివాయ చ. ఎందుకండి ఇట్లా అట్లా చెప్తారంటే మరి వేద అధ్యయనం పారాయణం కోసం, వాళ్ళ జ్ఞాపక శక్తి కోసం, వాళ్ళ యొక్క మెమరీని పెంచుకోవడం కోసం ఇలా చదివి 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 నేర్చుకుంటారు. కొన్ని ముఖ్యంగా నేర్చుకుంటారు. ఈ విధంగా చివరికి ఈ ఘనపాఠం వింటే అది మనకేం అర్థం తెలియకపోయినా సరే, ఏ పదమైన నమశివాయ అంటే అందరికీ తెలుసు, కానీ అది వినటానికే చెవులకు ఎంతో సొంపుగా ఆనందంగా ఉంటుంది. ఆ ఘనపాఠం ఆ మంత్రాన్ని అట్లా ఉచ్చరిస్తున్నప్పుడు అక్కడ పుట్టేటువంటి ఆ వైబ్రేషన్లు ఉన్నాయి చూసారా, అవి చాలా శక్తివంతంగా ఈ అంతరిక్షంలో తిరుగుతూ మన యొక్క శారీరక, మానసిక, బౌద్ధిక ఉపాధుల మీద కూడా వాటి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది ఆ సరౌండింగ్స్లో అని. సరే, ఘనపాఠం వినండి. నమః శివాయ శివాయ నమో నమః శివాయ చ చ శివాయ నమో నమః శివాయ చ శివాయ చ చ శివాయ శివాయ చ. మధ్యలో గాలి తీసుకోకుండా చదువుతారట. ఇది లంగ్స్కి, శరీరానికి ఎక్సర్సైజు, పొట్టకి బాగా ఆకలి అవుతుంది. అన్ని శరీరంలో అన్ని గ్రంథులు, అవయవములు, రసాలు అన్నీ బాగా పనిచేస్తాయి. ప్రాణశక్తి పెరుగుతుంది. ఒక చిన్న నమశివాయకి ఘనపాఠం ఇట్లా ఉన్నదంటే, రుద్రం మొత్తం ఘనపాఠమో, గణపతి అధర్వణి ఏదైనా సరే వాళ్ళు అట్లా ఘనపాఠం చేస్తారు. అందుకని ఆ ఘనపాఠీలు అంత స్థితికి వచ్చి అంత చదివారంటే 12 ఏళ్ళు చదివిన తర్వాతే ఘనపాఠీలు అవుతారు. ఇదంతా ఎందుకు ఇంత అంటే, మొత్తంలో నా మనస్సు, బుద్ధి, శరీరం అన్నీ కూడా భగవంతుడి మయమైపోవాలి. ఇది పేరు ప్రతిష్టల కోసమో పాండిత్యమును తెలియపరచుకుంటూ కాదు. చూశారు? అందుకని ఈ రకంగా మన వేదాల్లో ఆ గొప్పతనం చెప్పడానికి మీకు ఈ చిన్న ఉదాహరణ ఇచ్చాను. సరే, దీనితోటి ధ్యాన శ్లోకాల యొక్క భాగం ముగించాము. ఆ తర్వాత ఇప్పుడు మనం భగవద్గీతలోకి ప్రవేశించాలి. భగవద్గీత మొదటి అధ్యాయంలోనికి ప్రవేశించడానికి ముందు మరి కొంతసేపు భగవాన్ ఆదిశంకరాచార్యులు వారు చెప్పాను ఆ రోజే. 1వ అధ్యాయానికి ఆయన అసలు అధ్యాయాలుగా ఆయన మాట్లాడలేదు. ఆ 700 శ్లోకాలు ఆ భారతంలో ఉన్నట్లుగా అట్లా రాసుకుంటూ వెళ్ళారు.
కానీ ఆయన చూశారు ఎక్కడైతే ఈ భగవద్గీత ఉపదేశం ప్రారంభించడానికి ముందు ఒక సందర్భం సన్నివేశం ఏర్పడిందో అక్కడ ఏం జరిగిందనేది ఆయన దాన్ని పదపదము భాష్యం రాసి వివరించలే. ఆయన 2వ అధ్యాయంలో నుంచి మాత్రమే, అది 11వ శ్లోకంలో నుంచి మాత్రమే భాష్యం రాయటం మొదలుపెట్టారు. కానీ మనకు దానికి ముందు ఆయన కొంచెం అనుబంధ భాష్యంలాగా ముందు రాశారు. దాంట్లో నుంచి 4-5 విషయాలను మనం తెలుసుకొని ఆ తర్వాత విషయానికి వెళదాం. ఏమిటంటున్నారంటే, మొదట ఇక్కడ ఈ వేదములు అనేటువంటివి భగవంతుడి యొక్క స్వరూపములే, అపౌరుషేయములవి, ఆయన చేత సృష్టించబడినవి. ఆ వేదముల యందే మొదట ప్రవృత్తి మార్గము చెప్పబడింది, ఆ తర్వాత నివృత్తి మార్గము చెప్పబడింది. ప్రవృత్తి మార్గం అంటే వేదముల యొక్క ముందున్న భాగము, నివృత్తి మార్గం అంటే వేద అంత భాగములు. ఇలా 2 చెప్తూ వీటి వలన ఏమిటి ప్రయోజనం అంటే, జీవులకు, మనుషులకు సాక్షాత్ అభ్యుదయము, మరొకటి నిశ్రేయస హేతు. అభ్యుదయం అంటే మెటీరియలిస్టిక్ ప్రాస్పరిటీ అండి. అది వేరే లోకానికి వెళ్ళటం, వేరే మంచి దేవతా శరీరాన్ని పొందటం, చాలా కాలం అక్కడ ఉండటం, ఇదంతా కూడా లైక్ మెటీరియల్ ప్రాస్పరిటీ. ఇక్కడే ఈ లోకంలో కూడా మనం కోరుకుంటే చేసే భక్తులు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు అన్నీ కూడా వాటి కోసమే కదా. అవన్నీ అభ్యుదయం కోసం. కానీ మరొకటి ఆ నివృత్తి మార్గం, వేద అంతం. ఎందుకంటే అసలు నిజమైన శ్రేయస్కరమైన నిశ్రేయసమాన ఆ నివృత్తి మార్గం కూడా బోధించబడింది. ఎందుకంటే ప్రవృత్తి అనేటువంటిది నీకు మొదట నీలో ఆల్రెడీ అజ్ఞానము చేత అది ఉన్నది కాబట్టి నీకు కొంచెం మొదట ధర్మము చెప్పి ఆ తర్వాత భక్తిని బోధించి, ఈ విధంగా నీకు ఇది చేస్తే ఇది కలుగుతుందని చెప్పి, పిల్లవాడికి మందు ఇవ్వటానికి అమ్మ దాని మీద మిఠాయి లాగా స్వీట్ని కప్పి ఆ లోపల మందు పెట్టినట్లుగా మన యొక్క చిత్తశుద్ధి కోసం ఈ యొక్క అభ్యుదయ విషయం చెప్పబడింది. మనము కానీ ఏం చేస్తున్నాం ఇప్పుడు ఈ యుగంలో, ఇప్పుడు కాలంలో ప్రజలు ఆ యొక్క ప్రవృత్తి మార్గంలోనే ఉంటూ జన్మజన్మలు ఇట్లాగే మరల శరీరాలని. కానీ అదే వేదం చెప్తుంది, అసలు నీకు చుట్టూ ఈ చక్రం ఎందుకు తిరగడం, ఈ జనన మరణాలు ఎందుకు నీకు నీ యొక్క నిజస్వరూపాన్ని నువ్వే తెలిసేసుకున్నావంటే నువ్వు ఇంకా ఈ సుఖదుఖాల మధ్య ఇట్లా షటిల్ అవ్వక్కర్లేదు, జనన మరణాల మధ్య షటిల్ అవ్వక్కర్లేదని చెప్పి నిశ్రేయస్కర మార్గం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎంత చేస్తున్నా కూడా ఇక్కడ కామక్రోధాలు, లోభాలు, రాగాలు, ద్వేషాలు, సుఖదుఖాలు ఇవి తప్పటం లేదు. ఏ లోకానికి పోయినా తప్పటం లేదు. కొంచెం ఇక్కడికంటే అక్కడ ఏదో డిఫరెన్స్ బెటర్గా ఉంటుందనే కానీ మరలా శరీరాలు మారుతూ ఉంటాయి, నువ్వు పుట్టే స్థలాలు మారుతుంటాయి, ఈ యొక్క యాత్ర జరుగుతూనే ఉంటుంది. మరి ఇప్పుడు ఈ యాత్రలో ఇక్కడ ఉన్నప్పుడు భయపడుతున్నావు కదా, మోహపడుతున్నావు కదా, శోకపడుతున్నావు కదా, అవి వద్దని ఆశిస్తున్నావు కదా. వద్దని ఆశించేట్లయితే ఈ జ్ఞాన మార్గము, శ్రేయో మార్గానికి వచ్చేయి. నువ్వు మిగతా ప్రవృత్తినంతా వదిలేసేయి అనేది వేదముల యొక్క లక్ష్యము. ఇప్పుడు ఇక్కడ సహజంగా ఈ వ్యవహారిక ప్రపంచంలో సొసైటీ అంతా కూడా చక్కగా నడవాలి అంటే ఇక్కడ 4 వర్ణాల మనుషులు ఉండాలి. వాళ్ళ స్వభావము, గుణమునకు తగినట్టు గుణ కర్మ విభాగశః అని భగవంతుడి తర్వాత చెప్తాడు. కాబట్టి వాళ్ళ యొక్క గుణమునకు తగినట్టు వాళ్ళ కర్మ ఉంటుంది. అందుకని అలాంటి గుణము చేత అలాంటి కర్మ చేస్తున్న వాళ్ళకి ఒక్కొక్క పేరు పెట్టారు. ఇదేదో డివైడ్ చేసి మన మధ్యలో భేదాలని కల్పించాలని ఇప్పుడు రాజకీయాలు వాళ్ళు మాట్లాడే విధంగా మనం అర్థం చేసుకోకూడదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ భగవంతుడు ఏం చేశాడట, వేదమును కాపాడుటకు, ఎందుకంటే వేదం మాన్యువల్ అని చెప్పాను కదా ఆ రోజు,
అటువంటి మాన్యువల్ జనానికి లేకపోతే ఈ లోకమంతా అల్లకల్లోలమై ఒక రకంగా అయిపోతుంది. అందుకని భగవంతుడు ఆయన సృష్టిని ఆయనే రక్షించుకోవడం కోసం ఒక ఈ వేదం అనే వ్యాక్సిన్, ఇమ్యూన్ సిస్టమ్ ఆయన పెట్టుకున్నాడు. అందుకని అది ఆయన ఇష్టం. అప్పుడు వేదములను కాపాడుట కోసం వేదములకు కస్టోడియన్స్ ఉన్నటువంటి సమాజంలో ఇంటలెక్చువల్ గ్రూప్ లేక టీచింగ్ కమ్యూనిటీ అని చెప్పేటువంటి బ్రాహ్మణులు, వాళ్ళని రక్షిస్తూ వాళ్ళలో ఆ బ్రాహ్మణత్వము నశించిపోకుండా ఉండేందుకు. అందుకని బ్రాహ్మణులుగా ఉంటే చాలదు, బ్రాహ్మణత్వం ఉన్నదా, ఇది పెద్ద ప్రశ్న ఇప్పుడు. అందుకని ఆ బ్రాహ్మణులలో బ్రాహ్మణత్వం ఉండకపోతే సమాజమును నడిపించటానికి గైడ్ చేసేటువంటి గురువులుగా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళే దిగజారిపోతారో అప్పుడు మిగతావన్నీ అంగాలు బలహీనమైపోతాయి. అప్పుడు క్షత్రియులు చక్కగా పనిచేయరు. దాని వలన వైశ్యులు అందరు స్వార్థపరులైపోతారు. బ్రాహ్మణుడు స్వార్థపరుడైపోతే రాజా స్వార్థపరుడైపోతాడు. రాజా స్వార్థపడితే యథా రాజా తథా ప్రజ. వైశ్యులు శూద్రులు అందరు ఎవరు వీళ్ళందరండి? ఏమీ లేదు. టీచింగ్ కమ్యూనిటీ, కస్టోడియన్స్ ఆఫ్ ది సొసైటీ అని చెప్పాం బ్రాహ్మణులకు. ఆ తర్వాత వీళ్ళ యొక్క గైడెన్స్ చేత వేద సనాతన ధర్మ ప్రాతిపదిక మీద ఆ రాజులు రాజ్యాన్ని పరిపాలించే క్షత్రియ కమ్యూనిటీ, రూలింగ్ కమ్యూనిటీకి పేరు క్షత్రియులు అన్నారండి, అంతే. ఆ క్షత్రియ రూలింగ్ కమ్యూనిటీ వాళ్ళు ఉండాలి. ఆ తర్వాత అప్పుడు ఆ క్షత్రియుడైనటువంటి రూలింగ్ కమ్యూనిటీ రాజు బ్రాహ్మణులకు రక్షణ ఇవ్వాలి, వాళ్ళని మొదట చక్కగా ఉండేట్టు చేస్తే వాళ్ళ ద్వారా సమాజంలో తనకు ఆ వైశ్య బిజినెస్ కమ్యూనిటీ కావాలి కదా మరి. ఆ తర్వాత వీళ్ళందరికీ సహాయం చేయడానికి ఆ లేబర్ కమ్యూనిటీ కావాలి కదా. అందుకని అది చేయటానికి ఎవరికైతే వాడి స్వభావం, వాడి గుణం అట్లా ఉందో దానికి తగినట్లుగా అది చేస్తాడు. అందుకని ఈ విధంగా 4 రకాలైన వాళ్ళు లేకుండా అది నడుస్తుందండి సమాజం, సొసైటీ అనేటువంటిది. అందరూ ఒకటేగా ఉండాలంటే ఎట్లాగండి నడుస్తుంది? అందరూ ఆఫీసర్గానే కూర్చోవాలి, ఇంకా వేరే గుమస్తాలు వద్దంటే ఎట్లా? అది కానీ అందరూ సిటీకి వచ్చేస్తాం, ఐటీలోకి చేరుతామంటే ఇంక మరి వ్యవసాయం ఎవరు చేస్తారు? తిండి ఎట్లా వస్తుంది? వ్యాపారమే చేయకపోతే ఎట్లా ఇవన్నీ అక్కడికి ఇక్కడికి వెళుతుంటాయి? అందరూ కావాలి. కానీ ఎవరు కూడా ధర్మమును తప్పకూడదని చెప్పటం కోసం అప్పుడప్పుడు అక్కడక్కడే చెక్ చేయటానికి చెక్ పోస్టుల్లాగా ఈ బ్రాహ్మణ వేదం అదిని కాపాడవలసిన, రక్షించవలసిన దాంట్లోని విషయాలను సమాజంలో అందరికీ చెప్తూ ఉండటం, నడిపించేవాళ్ళు బ్రాహ్మణులు. అంతేగాని ఇదేదో కులం అని చెప్పి ఇట్లా మీరు గొప్పగా మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకోకూడదు. చక్కగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన శరీరంలోనే చూడండి, బుద్ధి అనేది ఉంది, అది బ్రాహ్మణునికి చిహ్నం. చేతులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా రాజు క్షత్రియుల్లాగా అన్నిటినీ చూసుకుంటుంది. అది నోటికి కావాల్సింది అందిస్తుంది కదా, చెవులకు కావాల్సిన అందిస్తుంది, కళ్ళకు కావాల్సిన అందిస్తుంది. చేతులు ఉన్నాయి. అట్లాగా ఈ ముఖమంతా కూడా బ్రాహ్మణోస్య ముఖమాసేత్ బాహురాజన్యకృత ఊరూతదశ. ఆ పొట్ట కింద భాగం ఇదంతా కూడా వైశ్యుడిలాగా. అందుకని అక్కడ తిండి లోపలికి వెళ్ళాలి, తిండిని ఎవరో పండించాలి, వస్తుంది. ఆ తర్వాత కాళ్ళు అక్కడికి ఇక్కడికి వెళ్ళి నడవాలి, వెళ్ళాలి, తెచ్చుకోవాలి. ఈ చేతులకి, బుర్రకి, పొట్టకి కావాల్సినవన్నీ కూడా కాళ్ళు నడిచి చేస్తుంటే శూద్రుడిలాగా. పద్భ్యాం శూద్రో అజాయత చూడండి ఎంత చక్కగా పురుష సూక్తంలో ఇట్లా వివరించి చెప్తే అది అర్థం కాకుండా, ఇది అర్థం చేసుకోకుండా వేరే కులాలు, జాతులు అంటే వేరే ఏదో అని అనుకొని వాటి కోసం పోట్లాడుకుంటూ తప్పుగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఇది ప్రమాదకరమైనటువంటి విషయం సమాజంలో ఇప్పుడు. సరే, ఆ తర్వాత శంకరాచార్యులు వారు ఏమంటున్నారంటే, ఈ గీతా శాస్త్రం అనేటువంటిది సమస్త వేదార్థ సార సంగ్రహభూతం.
ఇది. కాబట్టి దీంట్లో చూస్తే ఈ 700 శ్లోకాలలో సంక్షేపతగా ఏంటి ప్రయోజనం అంటే పరం నిశ్రేయసం సహేతుకస్య సంసారస్య అత్యంత ఉపరమ లక్షణం. బంధము అనేటువంటి ఈ సంసారము మాయా ప్రపంచంలో నుంచి మనం విడిపించుకోవాలంటే ఆ 4వ పురుషార్థం ఉంది చూసారా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ నేను మాట్లాడిన ఈ విషయంలో 4 వేదాలు, 4 వర్ణాలు, 4 ఆశ్రమ ధర్మాలు, 4 పురుషార్థాలు, అన్నీ 4 4 4. అలాగే సాధన చేస్తే 4 సాధన చతుష్టయ సంపత్తులు, 4 అనుబంధ చతుష్టయం పోయిన క్లాస్లో మాట్లాడాం కదా. కాబట్టి ఇప్పుడు 4వదైనటువంటి మోక్షం, దాన్నే పరమం నిశ్రేయసం అంటారు. దానికోసం చెప్పటమే, అది ఇవ్వటమే మనుషులకు జీవులకు పరమ లక్ష్యం ఈ గీత యొక్క బోధనం. అందువలన ఇక్కడ ఆ జ్ఞానం అనేటువంటిది రావాలంటే నివృత్తి మార్గంలోకి వస్తేనే, అంటే సన్యాస లక్షణం. శంకరాచార్యులు రాస్తున్నారు ఇక్కడ జ్ఞానం సన్యాస లక్షణమని. ఆయన సొంతంగా రాయలేదు, మహాభారతంలోని ఇది ఎక్కడో ఆ పదం అక్కడ ఉపయోగించబడింది. అందువలన అటువంటి ఆ సర్వధర్మాను పరిత్యజ్య అని చివరిలో 18వ అధ్యాయంలో భగవంతుడు చెప్పబోతాడు. అందుకని ఇది చూస్తే ఏమిటి గీతా శాస్త్రం యొక్క ఉద్దేశము, నీకు మోక్షము కావాలా, భగవద్గీత చదువు. వేరే ఏదేదో అనుకొని ఊహించుకొని పర్సనాలిటీ డెవలప్మెంట్, మేనేజ్మెంట్ ప్రోగ్రామ్కి అన్నిటికీ మాట్లాడుతున్నారు, అన్నిటికీ ఉపయోగించినా కూడా దీని యొక్క నిజమైనటువంటి లక్ష్యం, ఉద్దేశ్యం బాబు క్రమముగా జీవితంలో ప్రవృత్తిలో నుంచి విరమించుకొని నివృత్తికి వచ్చేసేయి, జ్ఞాన మార్గానికి వచ్చేసేయి. ఆ జ్ఞానము చేత నీకు సాఫల్యమవుతుంది జీవితం, పొందవలసింది పొందేస్తావు, ఆనందంగా ఉండొచ్చు ఇప్పుడే, ఈ జన్మలోనే, ఈ శరీరం ఉన్నప్పుడే అని చెప్పి ఈ విధంగా శంకరాచార్యుల వారు ఆయన యొక్క అనుబంధ భాషల్లో అవి రాస్తారు. అలా రాసిన తర్వాతనే ఆయన 2 అధ్యాయాల నుంచి మొదలు పెడతారు. సరే, మనం మొదటి అధ్యాయం నుంచి మొదలు పెడతాం. మనం ఎందుచేతనంటే, మొదటి అధ్యాయం శంకరాచార్యుల వారు రాయకపోయినా దాని గురించి ఎందుకు రాయలేదని మనకు ఆర్గ్యుమెంట్ వద్దు. అక్కడ చాలా రకాలైనటువంటి మనకు సైడ్ పాయింట్స్, చాలా విషయాలను మనం అక్కడి నుంచి తెలుసుకుంటాం. ఒక్కొక్క క్యారెక్టర్ దగ్గర నుంచి గీత ఉపదేశానికి ముందు అసలు సిచ్యువేషన్ ఎలాగుంది, ఎందుకు బోధించవలసి వచ్చింది అనేవన్నీ మనకు తెలుస్తాయి. కాబట్టి మనం నిదానంగానే మొదటి నుంచి చూస్తాం. కాబట్టి ఈరోజు ఇప్పుడు మొదటి అధ్యాయాన్ని ప్రారంభిస్తాం. అథ ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అందుకని ఈ మొదటి అధ్యాయాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. అందుకనే చాలామంది ఆచార్యులు అందరూ కూడా దీన్ని కూడా కొంచెం కామెంటరీలు రాశారు, శంకరాచార్యుల వారు రాయకపోయినా కూడా. అందుకని ఈ రోజుల్లో మనకిప్పుడు అర్థం చేసుకోవడానికి తప్పనిసరిగా చాలా విషయాలు మనకి ఇక్కడ తెలుస్తాయి. మొదట ఒక ప్రశ్నతోటి ఈ భగవద్గీత మొదలవుతున్నది. ప్రశ్నతోటి ఎవరు ప్రశ్నించారు, ఎవరిని ప్రశ్నించారు? ఆ కురువంశములో వృద్ధుడైనటువంటి చక్రవర్తి అయినటువంటి ధృతరాష్ట్రుడు, కళ్ళు కనపడవు, గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుడు, కానీ ఆయనే రాజా. ఆ ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, ఇలా అడుగుతున్నాడు.
ఇక్కడ చూడండి, ఆ ధృతరాష్ట్ర అనే పేరులోనే మొదట మనం అర్థం చేసుకోవాలి. రాష్ట్రం అంటే దేశము, రాజ్యము. ఆ రాజ్యకాంక్ష, పదవికాంక్ష, ఆ చైర్లో కూర్చోవాలని ఉంటుందే. ధృతం అంటే చాలా దృఢంగా రాష్ట్రం, రాజ్యం అని చెప్పి పట్టుదల, దాన్నే పట్టుకొని ఆ వ్యామోహంలో ఉండేవాడికి పేరు ధృతరాష్ట్రుడు. లేక ఈ శరీరమే ఒక రాష్ట్రం లాంటిది. అప్పుడు శరీర అభిమానము, అహంకారము ప్లస్ మమకారము కూడా అవి చాలా బలంగా ఉండి, రాజ్యకాంక్ష ఎక్కువగా ఉండి, తన పిల్లలకు తన వాళ్లకు చాలా మేలు కలగాలని అని చెప్పి ఇతరులు ధర్మబద్ధులైనా కూడా వాళ్ళని నిర్లక్ష్యం చేసి అలాంటి స్వభావం ఉండేటువంటి వాడు ధృతరాష్ట్రుడు. ఒక రకంగా మనం కూడా ఈ శరీర అభిమానం చాలా స్ట్రాంగ్గా ఉన్నది అంటే ఎన్ని సంవత్సరాలైనా, ఎంత వయసు వచ్చినా మనందరం ధృతరాష్ట్రులు లాంటి వాళ్ళం. ఇంకా రిటైర్ అయిపోయి కోడళ్ళు, అల్లుళ్ళు అందరూ వచ్చేసిన తర్వాత కూడా 70-80 ఏళ్ళ తర్వాత కూడా మనం తాళం చేతులు ఎవరికి ఇవ్వము. ఆ అత్తగారు కానీ మామగారు కానీ వాళ్ళే బొడ్లో పెట్టుకొని తాళం చేతులు పక్కన పెట్టుకొని ఇంకా ఎవరికి ఇవ్వరు. రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ఇవ్వకుండా అన్నిటిలోనూ తలదూరుస్తూ ఉండేటువంటి వాళ్ళందరూ ధృతరాష్ట్రులే. ఇప్పుడు ఆలోచించండి, లోకంలో ఎంతమంది మనం అట్లా ఉన్నాం. పేరుకు రిటైరే కానీ ఏదో ఒకటి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటూనే ఉంటుంది. వయస్సు పెరగ ఆశ్రమ ధర్మాలు మారగా ఒక రిటైర్ స్టేజ్ అంటే దానికి ఒక అర్థం ఉండాలి కదా. డిగ్నిఫైడ్గా నువ్వు వానప్రస్థుడు ఇప్పుడు అని, అదంటే ఏంటో తెలియలేదు. మనకు తెలిసిందే ఓల్డ్ ఏజ్ హోమ్లో వెళ్ళి చక్కటి డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ ఉండటమే. అక్కడ ఇదే లోకం, మళ్ళీ లోకాభిరామాయణమే. అందువలన ఇలా ఏదో అదిగా ఆషామాషిగా ఉంటే అది ఆధ్యాత్మిక అవ్వదు, అది మతపరమైన పెద్ద ప్రయోజనం కలిగించే విషయంగాను ఉండదు. సరే, అప్పుడు మనం ధృతరాష్ట్రుల్లాగా ఉన్నామా లేక వేరే ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలి. సో ఒక పదానికి చూసారా, ధృతరాష్ట్రుడు. ఆయనకి బయట బాహ్యముగా మాంసం, కళ్ళు లేవు, దృష్టి లేదు. సరే పర్వాలే, లోపలైనా ఏదో మనస్సులో బుద్ధిలో కొంచెం, ఎందుకంటే ఆయన ఇంకా వెలుతురు తెలియదు, ఆయనకి అంత చీకటే, పుట్టినప్పటి నుంచే గుడ్డివాడు. ఇప్పుడు లోపల హృదయంలో అయినా చెవుల ద్వారా విన్న మంచి మాటల ద్వారా ఆ ధర్మం అనే వెలుగు లోపల ఏదైనా వెలుగుతున్నదా ఆయనకంటే, ఆయన లోపల హృదయం కూడా చీకటే. ఇంక ఇలాంటి రాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే అక్కడ ఇంకేమవుతుందండి, సర్వం నాశనం అవుతుంది. పాఠం తెలుసుకున్నాం. అటువంటి ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు, ఎందుకు అడుగుతున్నాడు, ఎప్పుడు అడిగాడు? సంజయుడిని అడుగుతున్నాడు. ఈ సంజయుడు ఎవరు? సంజయుడు ఆయన యొక్క మంత్రులలో ఒకడు, చాలా సహజ అనుచరుడు, ఎప్పుడూ ధృతరాష్ట్రుడికి సలహాలు ఇస్తూ ఉండేటువంటి వాడు సంజయుడు. అందుకని ఆయన పేరు చూడండి, సమ్యక్ జయం సంజయం. చక్కగా మనస్సును ఇంద్రియములను కట్టుబాటులో పెట్టుకున్నవాడు, బుద్ధి చక్కగా వివేకంతో పనిచేస్తున్నవాడు, ధర్మాధర్మాలు తెలిసినవాడు, భగవంతుడి మీద అత్యంత నమ్మకం, భక్తి ఉన్నవాడు, పెద్దలను గౌరవిస్తూ అలా పూజించేవాడు సంజయుడు. సమ్యక్, చక్కగా ఒక స్థిరమైన బుద్ధి ఉన్నటువంటి వాడు. చూసారా, 2 డిఫరెంట్ క్యారెక్టర్స్. అటువంటి ఆ సంజయుడు. సంజయుడిని అడగాలి? చెప్పాను కదా, సంజయుడు ఒక మంత్రి ధృతరాష్ట్రుడికి, అందువలన పర్సనల్ కౌన్సిల్ సలహాదారుడా ఉండేవాడు ఎప్పుడు కూడా. అప్పుడు ఎందుకు అడిగాడు, ఏమడిగాడంటే, ఇప్పుడు మనం కొంచెం మహాభారతం యొక్క విషయానికి వెళ్ళాలి. మహాభారతం యుద్ధం ప్రారంభం అవటానికి ముందు
వేదవ్యాసులు వారు ధృతరాష్ట్రుడి దగ్గరికి దర్శనమిచ్చి చెప్పారు, నీకు ఆ యుద్ధమంతా చూడాలని ఆశగా ఉంటే నేను నీకు తత్కాలమునకు దృష్టిని ప్రసాదిస్తాను, నువ్వు ఇక్కడ ఉండే అక్కడ జరిగేదంతా తెలుసుకోవచ్చు, యుద్ధంలో ఏం జరుగుతుందో అంతా చూడవచ్చు అన్నాడు. కానీ ధృతరాష్ట్రుడు భయపడిపోయాడు. ఎందుకంటే హృదయంలో ఒక పక్కన భయం ఉంది, మనం అధర్మం మార్గంలో ఉన్నామే, నా పిల్లలు మా వీళ్ళందరూ, అందువలన అక్కడ ఏమవుతుందో ధర్మమే జయిస్తుందనే ఆ ఒక లోపల భయం ఉన్నది. కాబట్టి వద్దు నేను అవేమీ చూడను, అక్కడ ఏం జరుగుతున్నదో నాకు ఎవరైనా చెప్తే చాలు అన్నాడు. అప్పుడు వ్యాస భగవానుల వారు, సరే ఇదో ఈ సంజయుడు నీకు చాలా నమ్మకమైనటువంటి వాడు, నాకు నమ్మకమైనటువంటి వాడు, అతడు ఉన్నది ఉన్నట్లుగా చెప్తాడు, చాలా నీతిపరుడు, స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పి ఆ సంజయుడికి ఆయన దివ్య దృష్టిని ఇచ్చాడు. సంజయుడు కూడా యుద్ధభూమికి వెళ్ళక్కర్లేదు, ధృతరాష్ట్రుడి దగ్గర పక్కనే రాజభవనంలో కూర్చొనే ఒక టీవీ చూసి వివరిస్తున్నట్టుగా రన్నింగ్ కామెంటరీ చెప్పచ్చు సంజయుడు. అప్పుడు వ్యాసుడు సంజయుడిని సెలెక్ట్ చేసుకున్నాడు ఈ దివ్య దృష్టి ఇవ్వడానికంటే ఆ సంజయుడు ఎంత చక్కటి వాల్యూస్, నీతిపరుడే, గొప్పవాడై ఉండాలి. కాబట్టి అది సందర్భం. సరే ఒప్పుకున్నారు, రేపు యుద్ధం జరగబోతుంది, అప్పుడు ప్రారంభమవుతుంది. ఆ ముందంతా రాయబారాలు జరిగినాయి, మాటలన్నీ జరిగినాయి, కానీ ఏవి ఫలించలేదు. ఈ దుర్యోధనుడు, కౌరవులు వీళ్ళు ఆ పాండవులకు ఏమీ కూడా ఇవ్వటానికి సిద్ధపడలేదు. ఆ వనవాస కాలం అంతా అయిపోయి వాళ్ళు వచ్చారు, అడిగారు, మాకేమంత కొంచెం ఇవ్వండి రాజ్యం, మొత్తం ఇవ్వపోయినా అంటే ఇవ్వనన్నాడు. ఏమి ఇవ్వనన్నాడు. వాళ్ళేంటి, ఒక 5 గ్రామాలు అయినా మాకు ఇస్తే చాలు, మేము ఎట్లాగో అక్కడ జీవిస్తూ మమ్మల్ని మేమే అభివృద్ధి చేసుకుంటామంటే, గ్రామమా, సూది మొన ఆనేంత స్థలం కూడా ఇవ్వను అన్నాడు. అంత వాడు ఆ దుర్యోధనుడు, ఏం చెప్పాలి, దుర్యోధనుడు ఈజ్వకుడు దుర్మార్గుడు అని చెప్పచ్చా, అధర్మపరుడు అని. అప్పుడు సరే ఇంకా యుద్ధం తప్పనిసరి అయిపోయింది. కొంతమంది అటు చేరారు, కొంతమంది ఇటు చేరారు. పాండవులకు 7 అక్షోణిల సైన్యం ఉంది, కౌరవులకు 11 అక్షోణిల సైన్యం ఉంది. ఈ అక్షోణి యొక్క లెక్క తర్వాత చెప్తాను, ఒక సందర్భం వస్తుంది. అప్పుడు ధృతరాష్ట్రుడికి లోపల చెప్పానే తెలుసు, ఆయనకి ఏది ధర్మం ఏది అధర్మం అని తెలుసు, కానీ ఆ ధర్మం పక్కన నిలబడటానికి ఆయనకి ఎబిలిటీ లేదు, రెడీనెస్ కాదు ఆయన. అందువలన ఆ దుర్బుద్ధితో ఉన్నటువంటి ఆ దుర్యోధనుడు మొదలైన ఆ పిల్లల మీద మమకారము చేత ఆయన వాళ్ళ కోసమే ఆలోచిస్తున్నాడే కానీ, చూసారా, ఎప్పుడైతే ఒక బ్రాహ్మణుడు కానీ, ఒక క్షత్రియుడు కానీ, వైశ్యుడు కూడా తన కోసమే, ముఖ్యముగా బ్రాహ్మణ క్షత్రియుడు, ఆ తర్వాత 2 ఓకే, వీళ్ళు స్వలాభం కోసం, సొంత విషయం కోసం గనక వాళ్ళు జీవించడం మొదలుపెట్టారంటే అది సమాజాన్ని, చుట్టూ ఉండే వాళ్ళనందరినీ చాలా దెబ్బతీస్తుంది. అది చూడబోతున్నాం ఇప్పుడు. అందువలన ధృతరాష్ట్రుడు ఏం చేశాడు, ఇంకా ఆ లోపల ఉన్నటువంటి ఒక భయము చేత రేపు అంటే ఈరోజు సాయంకాలం రాత్రి సమయం ముందు సంజయుని పిలిచి విదురుడిని పిలిచి రాయబారిలాగా మరల నువ్వు వెళ్ళి ఆ పాండవులకు గుడారాల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇలా చెప్పు అన్నాడు. ఎలా చెప్పమన్నాడు? విదురుడు వెళ్ళాడు, అదంతా నోట్ చేసుకొని వెళ్ళి అక్కడ చెప్తున్నాడు విదురుడు, మీ పెదనాన్నగారైనటువంటి ఆ ధృతరాష్ట్ర మహారాజు గారు
నా చేత ఈ సందేశాన్ని పంపించారు అని చెప్పాడు. ఏమన్నారు? ధృతరాష్ట్రుడు చెప్తున్నట్లుగా భావించుకోండి. ఓ పాండవులారా, మీరు చాలా మంచి బుద్ధినటువంటి మంచి పిల్లలు. మీరు నా పిల్లలు నేను చెప్పిన మాట వినటం లేదు, ఒప్పుకున్నాడు. అందువలన మీరు ఎక్కడున్నాను మీ యొక్క స్వశక్తుల చేత మీరు రాజ్యాన్ని మరలా నిర్మించుకోగలరు, చేసుకోగలరు. అందువలన ఇప్పుడు ఇక్కడ ఈ రాజ్యము ఈ దుర్యోధనుని దగ్గర నుంచి ఇవన్నీ మా దగ్గర నుంచి ఇవన్నీ అడగకుండా, మీరు దానికోసం పోరాడకుండా, మీరు ఈ యుద్ధాన్ని చేయకుండా విరమించుకోండి. మీరు మంచివాళ్ళు అది చెప్తాడు. మీరు మంచి పిల్లలు కాబట్టి మీరు విరమించుకోండి, లేకపోతే అందరికీ నష్టమవుతుంది, చాలామంది ప్రాణాలు పోతాయి, అవన్నీ చెప్తాడు. ఇలా ఎక్కువ మంది మగవాళ్ళందరూ ఈ యుద్ధంలో చనిపోతే సమాజంలో ఉన్నటువంటి స్త్రీలకు రక్షణ ఉండదు. అప్పుడు స్త్రీలు పతితులు అవుతారు. దానివల్ల కులధర్మాలు చెడిపోతాయి. దాని తర్వాత ఎవరు పిండదానాలు చేసేవాళ్ళు ఉండరు అని ఇన్ని విషయాలను మెసేజ్ పంపాడండి. ఈ పంపడంలో ఉద్దేశం ఏమిటంటే, ధృతరాష్ట్రుడికి బాగా తెలుసు ఇది పోయి చెప్తే వాళ్ళు పాండవులు ధర్మనిష్ఠులు కాబట్టి కొంచెం ఆలోచించి వాళ్ళు వెనుకంజ వేసి యుద్ధం విరమించుకుండే పరిస్థితి వస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఒకవేళ యుద్ధం ప్రారంభమైనా కూడా ఆ బాగా శక్తివంతుడైనటువంటి విలువిద్యలో ఆ అర్జునుడు అతని తాతగారైనటువంటి భీష్ముడి మీద, గురువైనటువంటి ద్రోణుడి మీద ఆ బాణాలు వేసి యుద్ధం చెయ్యడు. అటువంటి ఆ అర్జునుడికి ముఖ్యంగా కొంచెం ఎమోషనల్గా అతన్ని డిస్టర్బ్ చేయాలి. ఎమోషనల్గా అతను డిస్టర్బ్ అయినాడంటే దీన్ని ఏమంటారంటే ఎమోషనల్ వార్. చూసారా? ఏదో చెప్పేసి వాడి బుద్ధిని కలవరపరచటం అని చెప్పి ఆలోచించి ఇది తప్పనిసరిగా ఆ అర్జునుడు మీద ఎఫెక్ట్ ఉంటుంది, ఎమోషనల్గా అతడు కొంచెం చింతిస్తాడు, బాధపడతాడు అని చెప్పి చివరి ఒక ట్రైల్గా పంపాడండి. ఇదంతా చెప్పిన తర్వాత అక్కడ వీళ్ళు పాండవులు ఉన్నారు, విదురుడు మాట్లాడేటప్పుడు. తర్వాత పరమాత్మ శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు ఆలోచించాడు, ఎందుకంటే వీళ్ళెవరైనా బదులు చెప్తే ధర్మరాజు చెప్పాలి యాక్చువల్గా, కానీ వాళ్ళ పక్కన అప్పుడు కృష్ణుడు అడుగుతాడు పర్మిషన్, హే పాండవులారా మీ తరఫున నేను బదులు చెప్పనా అన్నాడు. ఎందుకంటే ఇక్కడ టైం ఇచ్చి వీళ్ళు ఏదైనా ఎమోషనల్గా వీళ్ళలో ఎవరైనా ఒకళ్ళు కొంచెం బలహీనపడి, కరెక్టే పెదనాన్నగారు పంపిన మెసేజ్ కరెక్టే, ఈ విదురుడు వచ్చి చెప్పేది ఎందుకు, ఇప్పుడు ఏమైంది, మన దారిని మనం వెళ్ళిపోదాం ఎక్కడికో అనుకొని ఎవరైనా వీక్ అవుతారేమో వీళ్ళని చెప్పి కృష్ణుడు ఆయన యొక్క కార్యం నెరవేరగాదు కదా ధర్మ సంస్థాపనార్థాయ, అందుకని మీ బదులు నేను సమాధానం చెప్పనంటే వాళ్ళు నువ్వు మా యొక్క ఎప్పుడు మా క్షేమాన్ని కోరేవాడివి, నువ్వు చెప్పన్నారు. కృష్ణుడు ఖచ్చితంగా చెప్పేశాడు, విదుర వెళ్ళి నువ్వు ఆ రాజా ధృతరాష్ట్రుడు ఆయనతో చెప్పు ఈ యుద్ధం జరిగి తీరుతుంది అని చెప్పేసి వెళ్ళిపోయారు. అందరు తర్వాత ఇంక నిద్రపోయారు. అర్జునుడు మాత్రం కొంచెం చింతిస్తున్నాడు. ఆ రాత్రే చింతించాడు. కొంచెం లోపలికి వెళ్ళింది వైరస్ అంటే అర్థం తెలుసు కదండి మీకు, వైటల్ రిసోర్సెస్ అండర్ సీజ్ వైటల్ రిసోర్సెస్ అండర్ సీజ్కి వైరస్ అంటారట. అలాగే ఇప్పుడు ఇక్కడ ఆ వైరస్ లోపలికి వెళ్ళిందా, అది కొంచెం కొంచెం పనిచేస్తున్నదా, సరే ఎట్లాగో నిద్రపోయాడు. పొద్దున్నే లేచిన తర్వాత అందరూ యుద్ధానికి తయారైనారు. ఏదో ఈ సమయంలో యుద్ధం అంటే అందరూ చేరుతారు కదా, అప్పుడు ఏం టైం పెట్టుకున్నారో, బ్రేక్ఫాస్ట్లు చేసి వచ్చారో, అప్పుడు అక్కడ అంతా నిలబడున్నారు. ఇప్పుడు తర్వాత చూడబోతాం.
ధృతరాష్ట్రుడు ఏ ఏ పదాలు చెప్పి ఏ ఏ విషయాలనైతే విదురుడి చేత చెప్పి పంపించాడో అవన్నీ కూడా అవే మాటలు అదే విధంగా అర్జునుడు ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత మాట్లాడబోతాడు. విషాదంలో మునిగిపోతాడు. అందుకని ఈ అధ్యాయానికి అర్జున విషాద యోగం అంటే దుఃఖం కూడా ఒక యోగం లాంటిదే. దుఃఖం వచ్చినప్పుడు కొంచెం మనం ఏమిటి జీవితం, ఏమిటి ఇలా ఉంది అని చెప్పి కొంచెం దేవుని గురించి ఎక్కువ చింతించటమో లేక దేవుని మీద ఎక్కువ నిందలు వేయటమో ఏదో ఒకటి చేస్తాం కదా. అందుకని ఆ దుఃఖం రావటం వల్లనే చాలాసార్లు కొంతమందికి ఒక మార్పు వచ్చేస్తుంది, అది యోగం అవుతుంది, బయట కూడా పడతారు. అప్పుడు ఇలా జరిగింది. ఆ రోజు రాత్రి మరుసటి రోజు యుద్ధం జరగడం మొదలుపెట్టింది. సంజయుడు ఒకటొకటిగా యుద్ధం ప్రారంభమైన తర్వాత అన్నీ వివరిస్తున్నాడు. ధృతరాష్ట్రుడు ఓపికతో వింటున్నాడు. ఆయన ఎప్పుడైనా టైర్డ్ అయిపోయి మళ్ళీ కొంచెం నిద్రపోతేనో రెస్ట్ తీసుకుంటేనో సంజయుడు చెప్పాడు. ఆయన మళ్ళీ అడుగుతాడు, కొంచెం చెప్పు ఏం జరుగుతున్నది అంటే మళ్ళీ ఈయన చెప్తుంటాడు. అలా 10 రోజులు చెప్తున్నాడండి. 10 రోజుల్లో భీష్ముడున్నంత వరకు చాలా వరకు సైన్యం పాండవుల సైడ్ అంతా కూడా నాశనం అయిపోయింది. అటువైపు కూడా అంత ఘోరమైనటువంటి భీష్మ పర్వం. ఆ భీష్ముడు ఎప్పుడైతే కమాండర్ ఇన్ చీఫ్గా ఉన్నాడో ఆర్మీకి, ఆయన 10 రోజులు నడిపించాడండి యుద్ధం. భయంకరంగా నడిపిస్తే ధర్మరాజుకి సందేహం వచ్చేసింది, ఇది మనం జయించడం కష్టం. సరే, అప్పుడు ఇప్పుడు ఈ ధృతరాష్ట్రుడు అనేటువంటి ప్రశ్న ఎప్పుడు అడిగాడో తెలుసా అండి? భగవద్గీత టీచింగ్ మొదటి రోజు జరిగిందండి, యుద్ధం ప్రారంభం అవటానికి ముందు. కానీ ఇప్పుడు ఈ ప్రశ్న అడిగింది, ఆ సంజయుడు చెప్పింది 10వ రోజు అండి. అదేమిటి? ఏమిటంటే యుద్ధం ప్రారంభమై అదేమిటని వినటానికే ధృతరాష్ట్రుడికి ఇష్టం. యుద్ధానికి ముందు అందరు కూడా ఎవరు ఎక్కడ నిల్చున్నారు, ఎవరు ఎట్లాంటి డ్రెస్ వేసుకున్నారు అవన్నీ చెప్పాలా ఏంటి, ఎవరేం బ్రేక్ఫాస్ట్ తిని వచ్చారని. అలాగే ఆ కృష్ణుడు అర్జునుడు ఏదో మాట్లాడుకుంటున్నారు కొంచెంసేపు. అది ధృతరాష్ట్రుడికి ఇంట్రెస్ట్ ఉండదు, ఆయన వింటాడో వినడో. యుద్ధం మొదలైతేనే కదా ఎన్ని వికెట్లు పడిపోయినాయి, ఎన్ని రాంగ్ బాల్స్ అవన్నీ కూడా చెప్తారు. అందుకని సంజయుడు చెప్పలేదు, ఆయన వినటానికి సిద్ధంగా లేడు, అడగలేదు. కానీ ఇప్పుడు అడిగాడు. ఇప్పుడు అడిగిన ఈ ప్రశ్నకు రకరకాల షేడ్స్ ఉంటాయండి. ఒక ప్రశ్న ఇచ్చారంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లాంటి ప్రశ్న ఇది ఏంటంటే, ఏమి చేస్తున్నారు, కిమ కుర్వత, ఏమి చేస్తున్నారు, అది ఒక క్వశ్చన్. అది సామాన్యమైన క్వశ్చన్ ఏమిటంటే, నీ పేరేమిటి అని అడిగేస్తాం అంతే. కానీ అదే ప్రశ్న మరొక రకమైన ప్రశ్న యొక్క షేడ్ ఎట్లా ఉంటుందంటే, పరీక్ష పెట్టడం కోసం ప్రశ్న, టెస్ట్ చేయడం కోసం. స్కూల్లో టీచరు పిల్లలకి ప్రశ్నిస్తాడు. ప్రశ్నిస్తే ఒక పిల్లవాడి దగ్గర అడిగాడు, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క రాజధానుల పేర్లు చెప్పు అన్నాడు. ఈ పిల్లవాడు లేచి, మాస్టర్ గారు మీకు తెలుసు కదండి, ఎందుకు మమ్మల్ని అడిగి మళ్ళీ టైం వేస్ట్ చేస్తారన్నాడు. అట్లా అంటాడా? పరీక్ష నీకు తెలుసా లేదా అని తెలుసుకోవడం కోసమే, కానీ అప్పుడు పరీక్ష నీకు తెలుసా లేదా అది. మరొక రకమైన ప్రశ్న అంటే ఎట్లా ఉంటుందంటే, నువ్వు సిగరెట్ తాగటం మొదలుపెట్టావా అంటే కొంచెం ఆశ్చర్యంగా చెప్పేది. నువ్వు అట్లాంటి వాడివి కాదే, ఇది క్వశ్చనే. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎప్పుడు వెళ్ళవుగా అటువైపు అసలు వాళ్ళతోటి, అట్లా అడిగేది. తర్వాతది భయంతో అడిగే క్వశ్చన్, భయముతోటి లేక ఇంటరాగేషన్తో అడిగే క్వశ్చన్.
సామాన్యంగా అడిగే క్వశ్చను, సర్కాస్టిక్గా క్రిటిసైజ్ చేస్తూ అడిగే క్వశ్చను అని. ఏంటి నీకు కూడా తెలుసా ఏంటిది? వాడికే తెలియలేదు, నీకేం తెలుసు? ఇట్లా సర్కాస్టింగ్, కొంచెం కించపరుస్తూ హేళన చేస్తూ చెప్పేది. ఇలా క్వశ్చన్లు అనేక రకాలుగా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే, భయము చేత ఎందుకు ఇట్లా జరిగింది? ఇలా జరగటానికి అవకాశం లేదే, ఏంటి జరిగింది? అర్జునుడి యొక్క బాణాలకు అంత గొప్పటి భీష్మ పితామహుడు నేలకు ఒరిగిపోయినాడా? ఎలా జరిగింది? ఎందుకంటే ఆయనకి నమ్మకం తప్పనిసరిగా అర్జునుడు ఎమోషనల్ బ్రేక్ డౌన్ అవుతాడు. అర్జునుడికి వాళ్ళ తాత అయినటువంటి భీష్ముడి మీద చాలా ప్రేమ. ఎవరెవరి మీద బాణాలు వదిలినా కూడా తాతగారి మీద బాణాలు వదలడు. అందువలన అతడు తప్పనిసరిగా అక్కడికి వచ్చేసరికి బాణాలు కింద పెట్టేస్తాడు. అలాగే గురువు మీద కూడా చాలా శ్రద్ధాభక్తి ఉన్నది ద్రోణాచార్యుడు. ఎంతకాలమైతే భీష్ముడు ద్రోణాచార్యులు నిలుస్తారో యుద్ధంలో జయం మనకు తథ్యం అని ధృతరాష్ట్రుడి యొక్క నమ్మకం. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆయన నమ్మకం షాటర్డ్ అయిపోయిందో, ఆ మహా గొప్పవాడైనటువంటి భీష్మ పితామహుడు ఆ 10వ రోజున అర్జునుడి యొక్క బాణాల చేత నేలకు ఒరిగిపోయాడు. సావలేదు, తెలుసుగా మీకు తర్వాత ప్రాణాలు. ఒరిగిపోయాడు. ఇది ధృతరాష్ట్రుడు తట్టుకోలేక అసలు ఎలా జరిగింది ఇది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? భీష్ముడిని ఎవరైనా అసలు ఎదుర్కోగలరా? అది అర్జునుడి చేతిలోనా? అందుకని ఆ యొక్క ఆశ్చర్యం చేత, వండర్మెంట్ చేత తట్టుకోలేనటువంటి ఒక ఏంటి చెప్తాం, గుండె దడ, చేతులు కాళ్ళు ఆడట్లేదు ధృతరాష్ట్రుడికి. అప్పుడు అడిగాడండి క్వశ్చన్, అసలు నిజంగా అక్కడ ఏం జరుగుతున్నది, ఏం జరిగింది అంటే అర్థం ఏంటి? ఎలా ఇది సాధ్యమైంది? అర్జునుడు వాళ్ళ తాత మీద, అది ఆ గొప్ప ఎవరు ఎదుర్కోలేనటువంటి ఆ భీష్ముడి మీద బాణాలు వేసి నేలపై పడివేశాడా? ఇదండి. అందువలన ఇప్పుడు సంజయుడు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్, ముందు రోజు యుద్ధం ప్రారంభమవటానికి ముందు ఏం జరిగింది? అర్జునుడు మీరు చెప్పినట్లుగా ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయినాడు. కానీ వెంటనే అక్కడ జగద్గురువు అయినటువంటి ఆ కృష్ణ పరమాత్ముడు అక్కడ ఉండి, ఆ యూనివర్సల్ డాక్టర్, ఆ ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయినటువంటి ఆ అర్జునుడు అనే పేషెంట్కి చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చాడు, కౌన్సిలింగ్ చేశాడు. ఇదంతా చెప్పలేదండి, నేను మీకు చెప్తున్నాను. అందువలన అర్జునుడు కొంచెం మళ్ళా తేరుకున్నాడు. ఆ తర్వాత యుద్ధం చేశాడు, యుద్ధము నడిపించాడు భగవాన్ శ్రీకృష్ణుడు పక్కన ఉండి. అందువలన కౌరవులు అందరూ నాశనం అయిపోయినారు అనేది చెప్పాలంటే అట్లా డైరెక్ట్గా చెప్పకూడదు కదా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నువ్వు నా పక్షమా, నాకు సలహాదారుడి, నా మంచి కోసమా, నువ్వు వాళ్ళ కోసమా? సంజయుడికి లోపల తెలుసు ఎవరు జయిస్తారు, విదురుడికి తెలుసు, వ్యాసుడికి తెలుసు, వాళ్ళందరూ చెప్పారు కూడా ధృతరాష్ట్రుడితోటి. ఎందుకు నువ్వు ఇంత నీ పిల్లలని పట్టుకొని వేళ్లాడుతున్నావు? కొంచెం ధర్మం పక్కన రా నువ్వు అంటే ఒప్పుకోలేదు ధృతరాష్ట్రుడు. అందుకనే ధృతరాష్ట్రుడు సర్వము నాశమునకు కారణమైనాడు. ఆయన ఖచ్చితంగా ధైర్యంగా పిల్లలందరినీ అదుపులో పెట్టి నోరు మూసుకోండి, అందరినీ జైల్లో పెట్టుంటే అప్పుడే ఆయన చక్రవర్తిగా పెట్టచ్చు. కానీ ఆయన చేతులు మించిపోయినారు వాళ్ళందరూ. ఆయన మాటలకు లేదు, దుర్యోధనుడు ఎంత చెప్తే అంతే. అదంతా బ్యాక్గ్రౌండ్ అండి. ఇప్పుడు ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఈ చోట ఇక్కడ ఈ మొదటి శ్లోకంలో ఈ ప్రశ్న వేయబడింది. ఎట్లా ప్రశ్న వేస్తున్నారు?
ధర్మక్షేత్రమైనటువంటి ఆ కురుక్షేత్రంలో అక్కడ కూడి ఉన్నటువంటి యుద్ధము చేయాలనే ఉత్సాహంతో కూడి ఉన్నటువంటి నా పిల్లలు, ఆ పాండు పుత్రులు. చూడండి భేదం. పాండు చచ్చిపోయాడు, తర్వాత అంతా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఈయన చేతులు అప్పగించే కదా. మరి ఈయన పెద్దవాడు, ఆ కుటుంబంలో రాజుగా ఉంటాం, మరి అందరినీ సమానంగా చూసుకోవాల్సింది. పార్షియాలిటీ, పక్షపాత బుద్ధి చేత అడుగుతున్నాడు. సంజయుడు చెప్పి ఏదైనా ఒక్క మాట అయినా సరేనండి, అది అబద్ధమే అవ్వదు. అందుకని ఒక్కొక్క మాటలో ఈయనకి ఎట్లాంటి శక్తి వ్యాసుడు ఇచ్చింది. ఏదో జస్ట్ రన్నింగ్ కామెంట్ ఇవ్వడమే కాదు, ప్రతి క్యారెక్టర్ యొక్క మనస్సులో ఉన్నటువంటి వాళ్ళ భావాలను అవి కూడా తెలుసుకోగలుగుట. యూ కెన్ రీడ్ ద మైండ్స్ ఆఫ్ ది పీపుల్ ఇన్ దట్ వార్ ఫీల్డ్. అందుకని చక్కగా కరెక్ట్గా అట్లా చెప్తాడు. అందుకని ఇప్పుడు ఇక్కడ ధృతరాష్ట్రుడు అడిగింది ఇది కరెక్టే, వ్యాసుల వారు తప్పు రాయరు కదా. మామకాం పాండవాశ్చైవ, నా పిల్లలు అండ్ పాండు పిల్లలు అక్కడ కూడి ఉన్నారు కదా యుద్ధరంగంలో. అసలు ఏం జరిగింది, ఎట్లా ఇది సాధ్యమైందనేదండి క్వశ్చన్. ఏం చేస్తున్నారు కదా, కిమ కుర్వత, ఏం చేస్తున్నారు, నడుల్లో బ్రేక్ కోసం వాళ్ళు ఏదో అక్కడ మంచినీళ్ళు తాగుతున్నారు ఏంటి, అదే అడగడానికి. వెరీ సీరియస్ క్వశ్చన్. అప్పుడు దానికి వెరీ బిగ్ సరైన బదులు ఇవాళ ఏం జరిగిందా సంజయుడు అర్థం చేసుకున్నాడు. ఈ ధృతరాష్ట్రుడు ఎందుకు ఈ ప్రశ్నిస్తున్నాడు, ఆయన ఏం తెలుసుకోవాలనుకున్నాడు తెలుసుకొని అది చెప్తాడు. ఇప్పుడు ఈ చివరిగా ఒక 2 నిమిషాల్లో ఇంకా ఈ శ్లోకంలోనే భగవద్గీత చూడండి ఎట్లా ప్రారంభమవుతున్నది. ధర్మం అనే పదంతో మొదలవుతున్నది. చివర భగవద్గీతలో మరలా సంజయుడు చెప్తాడు చివరిలో, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర. అక్కడ చివరి పదం ధ్రువా నీతి మమ, మమ పదం. ఈ రెండిటిని చేర్చండి. భగవద్గీత మొదటి పదం, చివరి పదం మమ ధర్మం, నా డ్యూటీ ఏమిటి అనేది చెప్తుందండి. ఈ మధ్యలో కథ వాళ్ళు వీళ్ళు అవన్నీ ఉండనండి. నా కోసం నన్ను గైడ్ చేయడానికి, నా జీవితానికి నేను నా కర్తవ్యం ఏమిటి, మమ ధర్మం. అర్థమైందా? అప్పుడు ఇలాంటి విషయాలు ఇంకా ఒక్కొక్క శ్లోకంలో ఎక్కడెక్కడ ఏవి అవసరమో దాన్ని మనం అట్లా కనెక్ట్ చేస్తూ మాట్లాడుతూ ఈ మొదటి అధ్యాయంలో చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి. చూద్దాం ఎందుకు దీన్ని కురుక్షేత్రం అన్నారు, ఈ విషయాలని నేను వచ్చే సత్సంగంలో మాట్లాడతాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.